Hi friends, welcome to Simhapuri Ruchulu. Please subscribe my channel. Click bell icon for latest updates. ఇవాల్టి మన రెసిపీ వినాయక చవితి స్పెషల్ రాగి పిండి కుడుములు. మనం రెగ్యులర్గా చేసుకునే బియ్యం పిండి కుడుములకి బియ్యం నానపెట్టి మిక్సీ పట్టుకుని తడిపిండితో కుడుములు చేయడానికి చాలా టైం పడుతుంది. అదే రాగి పిండి కుడుముల్ని చాలా తక్కువ టైంలో ఇన్స్టెంట్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా. రాగిపిండి కుడుములు ప్రిపేర్ చేయడానికి ఒక ప్యాన్లో 1 కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. అరకప్పు నీళ్లు పోసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. తీపి తక్కువ తినేవాళ్ళు 1 కప్పు నీళ్లు పోసుకొని అరకప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇష్టమున్న వాళ్ళు సన్నగా తురిమిన ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. 1 కప్పు బెల్లంకి 2 కప్పులు రాగిపిండి పడుతుంది. ముందుగా 1 కప్పు రాగిపిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని గ్యాస్ని ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన మరొక కప్పు రాగిపిండిని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీన్ని కాస్త చల్లారబెట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పిండిని మెత్తటి ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మెత్తని ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను కుడుముల్ని ఉడికించడానికి ఇడ్లీ కుక్కర్ యూస్ చేస్తున్నాను. ఇడ్లీ ప్లేట్స్కి ఒక్కొక్క డ్రాప్ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని బాగా గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేతికి కొంచెం నీళ్లు తడుపుకుంటూ కొంచెం పిండిని తీసుకొని వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ కుడుముల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న కుడుముల్ని ఇడ్లీ ప్లేట్లోకి పెట్టుకోవాలి. మీకు నచ్చిన సైజ్ అలాగే నచ్చిన షేప్స్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. కొన్ని కుడుములు అలాగే కొన్ని రౌండ్ బాల్స్ లాగా ఉండ్రాల్లాగా ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్లోకి పెట్టుకోవాలి. చేతికి నీళ్లు తడుపుకుంటూ మిగిలిన పిండితో కూడా కుడుములు ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకుని ఇడ్లీ ప్లేట్స్లోకి పెట్టుకోవాలి. ఇడ్లీ కుక్కర్ లేకపోయినట్లయితే ప్రెషర్ కుక్కర్లో కూడా కుడుముల్ని ఉడికించుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకొని ఒక ప్లేట్ని కానీ బౌల్ని కానీ ఉల్టా పెట్టుకొని దానిపై ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుడుములు ఉండ్రాళ్ళు వేసుకొని 15 నిమిషాలు ఆవిరికి ఉడికించుకోవాలి. లేదా ఇలా ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇడ్లీ కుక్కర్లో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. నీళ్ళని యాడ్ చేసిన తర్వాత మనం కుడుములు ఉండ్రాళ్ళు పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్స్ని జాగ్రత్తగా ఇడ్లీ కుక్కర్లోకి పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఆవిరికి ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి కుడుములు సరిగా ఉడికాయో లేదో చూసుకోవాలి. ఇలా చేతికి చెమ్మ చేసుకొని కుడుముల్ని ప్రెస్ చేసి చూస్తే పిండి చేతికి అంటుకోకుండా వస్తే కుడుములు రెడీ అయిపోయినట్లే. అంతే, ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోగలిగే వినాయక చవితి స్పెషల్ రెసిపీ రాగిపిండి కుడుములు రెడీ. ఇవి 2 వారాల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.